ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోదలుచుకున్నారా? దుబాయ్లో కొనుక్కున్నటువంటి తెలంగాణను దోసుకొని కొనుక్కున్నటువంటి ఆస్తులను కాపాడుకోవడం కోసం అక్కడే ఉండదలుచుకున్నారా? ఆల్రెడీ కొన్ని సోషల్ మీడియా ఛానళ్లను దుబాయ్ కేంద్రకంగా మీరు నడిపిస్తా ఉన్నారు. అక్కడికి షిఫ్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా? పూర్తిగా తెలంగాణను వదిలేస్తారా? ఈ స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడితే రకరకాల పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వేలు తప్పు పట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను కేటీఆర్ గారిని, మీ అయ్యా గౌరవ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే రోజులో మేము సర్వే చేసినాం, 100% యాక్యురేట్ డేటా తీసుకొచ్చినాం అని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, మీ కేసీఆర్ గారు చేసినటువంటి సర్వే రిపోర్ట్ పట్టుకొని రా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మా ప్రభుత్వం చేసిన సర్వే రిపోర్ట్ పట్టుకొని నేను వస్తా. ఎక్కడ కూర్చున్నాం? అమరవీరుల స్తూపం కాడ కూర్చున్నామా? నువ్వు చేసినటువంటి డేటా ఉన్నదా? దాంట్లో కులాల వారీగా జనాభా లెక్కలు ఉన్నాయా? సామాజికంగా ఉన్నటువంటి అణచివేత తేడాలు ఉన్నాయా? ఎస్సీ కులాల్లో ఎన్ని కులాల డేటా ఉంది, బీసీ కులాల్లో ఎన్ని కులాల డేటా ఉంది, ఓసీ కులాల్లో ఎన్ని కులాల డేటా ఉంది? వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే తీసుకొని రండి. సర్వే చేసి దాచుకొని రాజకీయాల కోసం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మిగతా ఏ కులాన్ని ఎక్కడ దొక్కాలి, ఎవరిని ఎక్కడ రానియకూడదు అనేటటువంటి పని 10 సంవత్సరాలు చేసి ప్రజలు అసహించుకొని చీ కొడితే ఇవాళ మూలకు చూసుకున్నటువంటి స్థితి. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా ఉండాలనేటటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ పక్కదారి పట్టించడం, దాని క్రెడిబిలిటీని లేకుండా చేయడం, దాన్ని క్రెడిబిలిటీ తగ్గించడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదని చెప్పడం ద్వారా ఒక గందరగోళాన్ని సృష్టించాలనేటటువంటి చట్టాలమైనటువంటి మనస్తత్వంతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి స్థితి ఉన్నదనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మరోవైపు బీజేపీ పార్టీ పాలసీ ప్రకారమే సామాజిక కులగణనకు వ్యతిరేకం. బీజేపీ పార్టీ పాలసీ ప్రకారమే కులగణన వద్దని మాట్లాడుతున్నటువంటి పార్టీ. కానీ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, మిగతా బీజేపీ నాయకులంతా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కులగణను తప్పు పట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి. వీళ్ళ లక్ష్యం చాలా స్పష్టం. తెలంగాణలో కులగణన సర్వే జరిగి వాస్తవాలు పూర్తిగా బయటకు వచ్చి దీన్ని పట్టుకొని రేపు బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, ఓసీలలో ఉన్నటువంటి వెనకబడినటువంటి వర్గాలు వాళ్ళు కూడా రేపు మా వాటా ఏందని అడిగితే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి బీజేపీ పార్టీ సిద్ధాంత పరంగానే ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గానికి ప్రాతినిధ్యం వహించే కొంతమంది పెట్టుబడిదారుల ప్రయోజనాన్ని కాపాడడమే ఎజెండాగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీ. కాబట్టి వాళ్లకు ఆ సిద్ధాంతం బట్టబయలై అసలు ముసుగు తొలగిపోతుంది అనేటటువంటి భయం ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ఇక్కడే పునాదిలోనే దీని మీద గందరగోళాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా బీసీ సంఘాల నాయకులతో అక్కడక్కడ ఈ గణన బాగలేదు అని చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కూడా. ఎందుకంటే ఆయన మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓపెన్ గా సపోర్ట్ చేయడం ద్వారానే ఆయన నైజమేందో స్పష్టంగా బయటపడేటువంటి పరిస్థితి. సంవత్సరాలుగా బీసీ జనగణన జరగాలని కోరుకుంటున్నటువంటి పెద్దలు, బీసీల కోసం నిలబడినటువంటి పెద్దలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ఓసీలో ఉన్నటువంటి సామాజిక వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటే సపోర్ట్ చేయాల్సినటువంటి మీరు ఇవాళ దాన్ని బలహీనపరిచేటటువంటి కుట్రలో భాగస్వామ్యం జరుగుతూ ఉన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో కులాల ప్రాతిపాదిక మీద అణచివేత ఉండకూడదు అనే లక్ష్యం లేదు. దానికి ఈ అణచివేత కొనసాగిపోయేటటువంటి రాజకీయ సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ, ఆధిపత్యాన్ని శాశ్వతం చేసే సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్. కాబట్టి ఇవాళ వాళ్ళు ఈ కులాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు తగ్గించేటటువంటి వాస్తవాలు బయటికి రావడాన్ని జీర్ణించుకోలేరు. వాళ్ళు కులాలు ఉన్నాయనే గుర్తించడానికి సిద్ధంగా లేరు, కుల అణచివేత ఉన్నదనే గుర్తించడానికి సిద్ధంగా లేరు, కుల ప్రాతిపాదిక మీద జరుగుతున్నటువంటి దోపిడీని నివారించాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఆ వ్యక్తులు ఇచ్చేటటువంటి ట్రాప్ లో పడి ఇవాళ కులాల మధ్య గందరగోళం సృష్టించి ఈ శాంటిటీ లేకుండా చేయాలనే కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీ కులాల్లో చాలా మంది కులాలను మా జనాభా తక్కువన్నది, మా జనాభా ఇంతున్నది, మా జనాభా అంతున్నది అని చెప్పించే
ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా 1931లో జరిగినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన కుల గణన తర్వాత ఇప్పటి వరకు కుల ప్రాతిపాదిక మీద ఈ సమాజంలో ఉన్నటువంటి కులాల లెక్కలు లేవు. ఈ ఉన్నటువంటి లెక్క 2011లో అప్పటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో సర్వే చేపిస్తే దాన్ని బయటికి రాకుండా, ఆ డేటాని ఇప్పటికి కూడా బయట పెట్టకుండా ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ, దాన్ని రానియకుండా ఆపినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఈ సమాజంలో ఏ కులం జనాభా ఎంతున్నది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అణచివేత ఏంది, ఈ అణచివేతను తొలగించడానికి ఎటువంటి చర్య తీసుకోవాలి, పాలసీ పరమైనటువంటి నిర్ణయాలు అనేది తీసుకుంటే ఖచ్చితంగా ఈ సమాజంలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి సమానత్వం ఏర్పడి అన్ని కులాలు సౌభ్రాతత్వంతో కలిసి జీవించేటటువంటి వాతావరణం వస్తుంది. ఇది రాకుండా చేయాలనేటటువంటి బీజేపీ రాజకీయ సిద్ధాంతంలో భాగంగానే ఇవాళ కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఏ కులం జనాభా ఎంతున్నదో రాకుండా చేయడం ద్వారా ఆధిపత్యంలో ఉండి అన్ని కులాల వాటాను తింటున్నటువంటి